ఇక్కడ ఆర్గ్యుమెంట్ అన్నది కుక్కలు అక్కడ హ్యాపీగా ఉండవు చిన్న స్పేస్లో వాటిని అలా కట్టిపడేస్తే అన్నదా లేక ఎకనామిక్ వయబిలిటీ లేదన్నదా హ్యూమన్ బీయింగ్స్ చూసుకోకుండా కుక్కలు చూసుకుంటున్నారు ఏంటి అన్నదా ఆల్ ఆఫ్ ది అబవ్ all of the above. That's why I said it has to be a multi-pronged approach. Idhe okkate velte kudardu. I have a very good solution, and all the dog lovers who are listening to me, nizanga meeku kukkalani pillil udlendi avulu udlendi kukkalante ishtam ante meeru idi okkate cheyochu, which I have been saying for the last 1 year. నాకు ఒక కమ్యూనిటీ ఉంది, నేను ఒక చోట్ల ఉంటున్నాను, దాని చుట్టూ ఒక 2 kilometers రేడియస్లో మీలాంటి డాగ్ లవింగ్ పీపుల్ యూ షుడ్ ఫార్మ్ అ కమిటీ ఆర్ యూ షుడ్ ఫైండ్ అ గ్రూప్. మీ ఏరియాలో ఉన్న కుక్కల్ని, ఫర్ ఎగ్జాంపుల్ సే యూ లివ్ ఇన్ అ సర్టన్ ఏరియా, ఆ ఏరియాలో ఒక చిన్న వీధిలో విచ్ ఇస్ అన్ అన్యూజ్డ్ హౌస్ ఆర్ విచ్ ఇస్ ఇన్ అ కార్నర్, అది మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని ఫండ్ రేస్ చేసుకొని అది మీరు రెంట్ తీసుకొని, so imagine every area people, if they take responsibility of those dogs, vaccination one thing, ABC animal birth control, automatically the entire pressure on the society comes down. If individual starts taking, అందరికీ అయిపోతుంది ఇప్పుడు ధర్నా చేయాలి, ధర్నా చేద్దామని వెళ్ళిపోతారు 1 లక్షల మంది. ఆ లక్షల మందిలో ఎంతమంది నిజంగా డే టు డే చేయగలరు?